నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఓ డిఎస్పీపై పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అది మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అతని పేరు కృపాశంకర్, డిఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే అతను గత కొంతకాలం నుంచి కుటుంబానికి దూరంగా ఉండటం, అలాగే భార్య పిల్లలను కూడా వేధించడం అనేది ఎక్కువైపోయింది. అంతేకాదు ఒక విధులకు కూడా సరిగ్గా హాజరు కాకపోవడం కూడా ఒక అంశంగా మారింది. ఇటువంటి సందర్భంలో భార్య అలాగే కుటుంబ సభ్యులు అతని వ్యవహార శైలిపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా జరుగుతుంది, మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు, ఆఫీస్కైనా వస్తున్నాడా లేదా అనేది ఒక రకమైనటువంటి వివరాలు ఇచ్చారు. కంప్లైంట్గా కాదు, ఇలా జరుగుతుందని చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టి అసలు ఏం జరుగుతుంది, ఈ కృపాశంకర్ అనే వ్యక్తి డిఎస్పీ ఏం చేస్తున్నాడు అనే దాని మీద నిఘా పెట్టారు, ఆరా తీసి. ఇంతకీ విషయం ఏంటంటే, అదే అతను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, వివాహేతర సంబంధం. సో ఇటువంటి సందర్భంలో క్యాంపుల పేరుతో ఆమెను బయటికి తీసుకువెళ్ళటం, ఆఫీస్కి రాకపోవటం పోలీస్ స్టేషన్కి, అలాగే అతనికి అప్పగించినటువంటి బాధ్యతలను నిర్వర్తించడంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించడం, ఇవన్నీ క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ విషయం కొంతమందికి తప్ప అందరికీ తెలియదు, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారికి తప్ప మిగిలిన వారికి తెలియదు. ఇలాంటి క్రమంలో భార్య ఇచ్చినటువంటి సమాచారం, అలాగే అతని మీద వస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక టీంని ఏర్పాటు చేశారు పోలీసు బాస్. ఇలాంటి క్రమంలో అతను క్యాంప్ అని చెప్పి లక్నోకి వెళ్ళాడు. అసలు ఎందుకు రావట్లేదు, ఏం జరుగుతుందని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలినటువంటి అంశం ఏంటంటే, లక్నోలో ఓ హోటల్లో ఈ మహిళా కానిస్టేబుల్తో డిఎస్పీ ఉన్నాడు. అది కూడా ఎలా తెలిసిందంటే, అధికారులు ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది నేను ఆఫీస్ పని మీద బయట ఉన్నానని చెప్పి వేరే లొకేషన్ చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి అధికారులు ఒక చివరిసారిగా మాట్లాడినటువంటి టవర్ లొకేషన్ని సెర్చ్ చేశారు. లాస్ట్కి తెలిసినటువంటి ఆ అంశం ద్వారా ఎక్కడైతే ఉన్నాడో అది తెలుసుకున్నటువంటి అధికారులు ఒక టీంని అక్కడ పంపించారు. పంపించినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్తో దొరికాడు. తర్వాత అతనిపై తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే, ఇప్పుడు డిఎస్పీగా అతను ప్రస్తుతం పనిచేస్తున్నాడు. అతన్ని డిమోషన్ చేస్తూ కానిస్టేబుల్గా బాధ్యతలు స్వీకరించాలి, సస్పెండ్ కూడా చేయాల. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటో లేదా సస్పెండ్ అనేది చేస్తారు. కానీ అదేం చేయకుండా ఆ డిఎస్పీ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ స్థాయికి అతన్ని డౌన్ఫాల్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. సచ్చినట్టు ఆ కానిస్టేబుల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. అది ఎన్నాళ్ళు ఏంటనేది దాంట్లో క్లారిటీ లేదు. కానీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, చర్యలు ఏవైతే ఉన్నాయో దానిపై దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాలు బాగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా దానికి సంబంధించి ఇరువురిపై చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా బదిలీ వేటు కానీ లేదంటే సస్పెండ్ గురి చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ కృపాశంకర్ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే, డిఎస్పీ నుంచి కానిస్టేబుల్, అతను కానిస్టేబుల్ నుంచే అంచెలంచెలుగా డిపార్ట్మెంటల్ టెస్టులు రాస్తూ ఆయన డిఎస్పీ స్థాయికి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి వయసు కలిగిన డిఎస్పీ మహిళా కానిస్టేబుల్తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, దానికి సంబంధించి డిఎస్పీ నుంచి మళ్ళీ కానిస్టేబుల్గా మొదట ఎక్కడైతే అతను కానిస్టేబుల్గా బాధ్యతలు స్వీకరించారో అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ డ్యూటీ చేయాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. మొత్తానికి ఆ మహిళా కానిస్టేబుల్ని అయితే విధుల నుంచి తప్పించారు, అంటే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది.